जय अचल सद्गुरु महाराज को जय। మైక్ దగ్గర अचल परिपूर्ण दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु महाराज को जय। माता सिलार बीबी अम्मगारी की जय। अचल परिपूर्ण निजानंद श्री मेट्टपल्లి सत्यानंद सद्गुरु महाराज को जय। माता चंद्रमामा अम्मगारी की जय। अचल परिपूर्ण नित्यानंद श्री मेट्टपल्లి कृष्णमूर्ति सद्गुरु महाराज को जय। माता सुगुणम्म गारी की जय। सदानंद पसुपुलेट सीतम्म गारी की जय। जय अचल सद्गुरु महाराज को जय। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो మహేశ్వర। ఇది మనం ఏది చదువుకోవాలన్నా ఇది స్టార్ట్ చేస్తాం ప్రత్యేకంగా ఫస్ట్. మన గురువు గారు కూడా చెప్పారు, ఇది ఫస్ట్ స్టార్టింగ్ చెప్తూనే ఉంటారు. అది అయితే మన పసుపులేటి సీతమ్మ గారి గురించి చెప్పాలంటే అసలు వారి గురించి చెప్పడం చాలా కష్టమైన పని. ఎందుకనంటే ఆమెలో ఉన్న సద్గుణాలు మనలో ఎవరికీ లేవంట నేను సాధారణంగా. ఎందుకనంటే నేను 1990వ సంవత్సరం కంటే క్రితమే తీసుకున్నాను నేను ఉపదేశం. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది, దాదాపు ఇంకా ఎక్కువ అయింది. అయితే పసుపులేటి సీతమ్మ గారితో అప్పుడే పరిచయం ఉంది, అంత క్రితమే పరిచయం ఉంది. అప్పుడు అక్కడ మన సత్యనారాయణ గారి దగ్గర ఉండి నేర్చుకుంటున్నారు. అప్పుడు ఆమె అప్పుడే నేను అడిగాను, కొన్ని మనం చదువుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మన గురుబోధ తీసుకోనప్పుడు చేయనప్పుడు ఏం చేస్తామంటే, మనకందరూ మన శివుడు కృష్ణుడు రాముడు వీళ్ళ గురించే ఆలోచిస్తుంటాం. మనం ఎక్కువ అయ్యే ఫాలో అవుతుంటాం. అయితే నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. నాకు ఫస్ట్ వీళ్ళంతా మా చెల్లెళ్ళు మా అమ్మగారు వాళ్ళంతా ఉపదేశం తీసుకోరా, చాలా మంచిది, అన్నీ చెప్తారు చెందుతారు అని చెప్పి అన్నారు. అంటే నేను ఏం చేసేవాడిని, నాకు చాలా విపరీతమైన డౌట్లు వచ్చాయి. కొంచెం చదువుకొని ఉన్నోళ్ళం కదా, అందుకనే చాలా సందేహాలు వచ్చాయి. సందేహాలు వస్తే నేను గురువు గారిని అన్నీ అడిగేవాడిని. ఇట్లా అంటేను ఆయన ఏమనేవారంటే, నువ్వు అట్లా కాదు, నేను చెప్పడం కాదు, నువ్వు భగవద్గీత చదివిరా, అప్పుడు చెప్తానన్నారు. అయితే నేను వేసే ప్రశ్నలు వేసినప్పుడు పక్కనే సీతమ్మ గారు కూడా ఉన్నారు. అప్పుడు సీతమ్మ గారు కూడా ఉండి ఏం చెప్పేవారంటే, అయ్యా నువ్వు భగవద్గీత చదువుకో, చాలా మంచిది, నువ్వు చదువుకోవాల్సిన విషయం అది, నువ్వు అది చదివితేనే నీకు తెలుస్తుంది, లేకపోతే ఏం తెలియదు నీకు అని చెప్పేవాళ్ళు. ఆమె ఏంటంటే మూర్తిభవించిన చైతన్యం. ఆమె ఏంటి, దయ సుగుణం. ఆమె ఏంటంటే జాలి దయ ప్రేమ, అసలు మొత్తం ఆమె నిండి నిబిడీకృతం ఉంటుంది ఆమెలో ఎంత సాత్వికమో నిజంగా. అసలు ఒక్క మాట అంటాం కాదు, ఏముండదు. ఎప్పుడైనా సరే ఎంత శాంతంగా ఉంటారో నిజంగా ఎవరు ఊహించరు అట్లా. నేను ఫస్ట్ ఊహించలేదు. మామూలు మనకైనా కోపతాపాలు ఉంటాయి కానీ ఆమెకి ఏముండవు. అన్నీ ఏదో విధంగా చెప్పాలనే చూస్తుంటుంది ఎప్పుడైనా సరే. అయితే ఇప్పుడు నన్ను ఉపదేశం తీసుకోమన్నారు. ఉపదేశం తీసుకున్నాను. ఉపదేశం తీసుకుంటే మన సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ నువ్వెవరు, ఏం చెప్పారు, జ్ఞానం ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం ఎప్పుడైతే నీకుందో నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. నువ్వు ఎప్పుడైతే దేహమే నేను అనుకోవటం అది అజ్ఞానం, ఆత్మే నేను అనుకోవటం జ్ఞానం. అది చెప్పారు. ఎప్పుడైనా సరే ఈ ఆత్మే నేను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మొత్తం సమస్తంలో ఉన్నది అదే ఆత్మ, వేరే ఆత్మ ఎక్కడా లేదు, వేరే చోట ఎక్కడా లేదు. వేరే చోట ఎక్కువ లేనప్పుడు అంతా ఒకటే ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఇంత చదువుకొని 35 ఏళ్ళు అంతా తెలుసుకో, మనకి అంటే తెలియకేం లేదు. అన్నీ తెలిసినా కానీ ఏంటంటే మనం బయటికి వెళ్తే మాయ మన్ని మింగేస్తుందంట. నేను అనేది మింగేస్తే మన్ని పైకి రానిదు, వేరే విధంగా ఏదో ఒక విధంగా మన అణగొడదొక్కాలని చూస్తానమాట. అది ఎల్లప్పుడూ లౌకికంగా బతకటమే నేర్పుది మాయ. ఎప్పుడైనా సరే లౌకికంలోనే మునిగి తేలేటట్లు చేస్తుంది ఎప్పుడైనా సరే. మనమే తెలుసుకొని దాన్ని మనమే మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా సరే ప్రతి వాళ్ళకి దుర్గుణాలు కానీ ఏవైనా లేని మనిషి లేనేలేడు, ఏ యొక్క లోటుపాటు లేని మనిషి లేనేలేడు ఎవరైనా సరే. వాటిని నెమ్మదిగా తగ్గించుకొని మనమే దాన్ని
తగ్గించుకొని మనం దీనికి అతీతులం అని చెప్పే ధోరణి మనకి కలగాలి. ఎందుకనంటే ఇవన్నీ మొత్తం మనకి నేర్పారు. ఎప్పుడైతే మన కృష్ణయ్య గారు ఎన్నెన్నిసార్లు ఎట్లా చెప్తున్నారు, ఇట్లా పాటించండి మీరు, ఇట్లా పాటించండి మీరు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కృష్ణయ్య గారు కానీ మన సీతమ్మ గారు కానీ వాళ్ళు మాట్లాడతారు కదా, ఎంత ఎంత సాత్వికంగా ఎంత విపులీకరించి చెప్తారంతా. ఏది చెప్పాలని విపులీకరించి చెప్తారు. మరి మనం అన్ని సంవత్సరాలు చదువుకుంటూనే ఉన్నాం, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకనంటే వారికి శ్రద్ధ, భక్తి, జ్ఞానం అన్నీ ఉన్నాయి, మనకు అవే లోపించినాయి. ఇంకోటి ఏంటంటే దాని మీద శ్రద్ధ లేదు మనకి. దాని మీద ఎంతసేపటికి ఏదో ఇది అయిన తర్వాత ముక్కు దులుపుకొని పోయినట్టు ఇంటికి పోతాం, హాయిగా మళ్ళీ మామూలు కార్యక్రమాలు పడిపోతాం. అంతే తప్పితే వారికి అట్లా ఉండదు. వారేంటి ఎల్లప్పుడూ జ్ఞానంలో దానిలోనే మునిగి తేలుతుంటారు వాళ్ళు, వేరే విధంగా ఉండరు. మనం ఏదైనా సరే చెప్పాలంటే తడువుకుంటాం, మనం చెప్పలేము సరిగా, అన్నీ మర్చిపోతుంటాం మనం. ఎందుకు? మనకి దాని మీద శ్రద్ధ లేదు, దాని మీద ధ్యాస లేదు, దాన్ని పట్టించుకోము. దాన్ని ఎంతసేపటికి మనం లౌకిక కార్యక్రమాలు మునిగిపోయి, మాయలో మునిగిపోయి మనం ఎప్పుడు దాంట్లోనే మునిగిపోతుంటాం. అందుకని నేను అనేది ఏంటంటే కొంత మారిపోయి మనమే జస్ట్ చేంజ్ కావాలి. మనం మారామని మనం అనుకోవటం కాదు, అందరూ గుర్తించగలగాలి. కాకపోతే ఏంటంటే మనకి పూర్వజన్మ సుకృతాల వల్ల వచ్చే యొక్క ఏవైతే ఉంటాయో, మన యొక్క దుర్గుణాలు ఏవైతే ఉంటాయో కొన్ని మనని బయటికి రానియకుండా ఎప్పటికప్పుడు అణగదొక్కుతుంటాయి. కాకపోతే ఏంటంటే దాని నుంచి మనం బయటపడగలగాలి. ఎప్పుడైనా సరే అవి బయటపడగలిగితేనే మనం ఏదైనా సరే ఇదవుతాం. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అందరం ఎప్పుడైతే పరిపూర్ణ బోధ తీసుకున్నామో వాళ్ళకి జన్మరహితమే, దానికి డౌట్ లేదు. ఎప్పుడైతే మీరు మనంతర మనమే అనుమానంతో ఉంటామో అప్పుడే జన్మరహితం కానట్లు, మన మీద మనకి నమ్మకం లేనట్లు, మన గురువుగారి మీద నమ్మకం లేనట్లు. అర్థమైందా? అందుకంటే నేను దాని తగ్గ విధంగా ప్రవర్తించాలి. అది జన్మరహితమని మనకి తెలుసు, కానీ దాన్ని గుర్తించట్లేదంట. నేను అనేది గుర్తించాలి, దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం, చేస్తాము, బయటకు వెళ్ళినప్పుడు రకరకాలు మాట్లాడుతుంటాము. అవన్నీ కూడా వీలైనంతవరకు కంట్రోల్ చేసుకోగలగాలి. ఎప్పుడైనా సరే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, జన్మరహిత స్థితి వేరు, నెక్స్ట్ కామక్రోధ లోభ మోహ మత్సర్యాలు ఉంటాయే అవన్నీ ప్రవర్తిస్తాయి మనకి. కానీ అవన్నీ ప్రవర్తించినా కానీ దాంతో మనకు సంబంధం లేదు అన్నట్టు జీవించగలగాలి. అప్పుడే మనం జన్మరహితమైనట్టు మనకు తెలుస్తుంది. అది ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే మనం ఆ విధంగా తెలుసుకున్నామో, మనం దాన్ని జన్మరహితం అయిపోయాయని చెప్పి తెలుసుకుంటామో అప్పుడు మనం అయిపోయినట్లే. మనకి దాని గురించి డౌట్ పడక్కర్లాగా ఆ విధంగా ప్రవర్తించాలి ఎప్పుడైనా సరే. అదే నేర్చుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి చెప్పాలి ఎవరికైనా, దాని గురించి ఎవరికైనా బోధించాలన్నా ఏదైనా చేయాలన్నా అదే కావాలి. కానీ వేరే వాటిలన్నింటి పట్టుకోకూడదు. మనకు ఏమైనా లోపాలు ఏ ఉంటే అవన్నీ సరిదిద్దుకొని మన ప్రవర్తన మార్చుకోవాలి. అదేనేనండి, ప్రతి వాళ్ళకి ఉంటాయి లోపాలు లేని మన మనిషి లేనే లేడు. అందుకనే ఆ లోపాలను సరిదిద్దుకోవాలని మీకు అందరికీ ఇంత తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు అవన్నీ అధిగమించి మీరు కృతార్థులైతారని నేను కోరుకుంటున్నాను. జయ సద్గురు బ్రహ్మరాజ్ పూజ. మరి బావగారు, మరి సీతమ్మ గారు ఎలా ఉండేవారు అనేటువంటి దాన్ని మరి మనం ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి వారు గుర్తు చేశారు. మన ఆచరణ కూడా ఉండాలి. మనం చెప్పేటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అని చెప్పినట్లుగా. ఇప్పుడు కరెంట్ ఉందనుకో, పట్టుకుంటే షాక్ కొట్టుద్ది. ఎవరికి? మనలాంటి వాళ్ళకి. అదే ఎలక్ట్రీషియన్కి వాళ్ళకి షాక్ కొట్టదు, ఎందుకంటే వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు అనమాట. షాక్ కొట్టకుండా పట్టుకొని ఎలా వర్క్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది, కాబట్టి వాళ్ళకి షాక్ కొట్టదు. అట్లా అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రపంచాన్ని అంటకుండా ఎలా జీవించాలో మనకు నేర్పారు. అదే విద్య. ఇందాక మన 18 చదివారు కదా, ఈతాపేక్షను మనుజుడు నూతిని దరజేరి నిలిచి నోట గొణిగిన నీతేల వచ్చువానికి చేతులతో నీళ్ల మీద చేరి వీధకును మునునేచిన వారీదించకను అని చెప్పారు. అంటే బ్రహ్మ విద్యకి ఈత విద్యకి ఉన్నటువంటి ఆ సామ్యత ఏంటి అంటే, ఈత ఎక్కడ కొట్టాలా? నీళ్ళలో. అంటే టెక్నాలజీ ఇక్కడ విద్య టెక్నాలజీ ఏంటంటే నీళ్లలోనే ఉండాలా, మునక్కుండా ఉండాలి. నీళ్లలోనే ఉండాలా, మునక్కుండా ఉండాలి. అది ఈత విద్య గొప్పతనం.
మరి అది దీనికి ఎందుకు చెప్పారు మన గురువుగారు ఈ బోధలో ఎందుకు చెప్పారంటే నువ్వు సంసారంలోనే ఉండాలి, సంసారాన్ని అంటకుండా ఉండాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి సామ్యత. నీళ్లలోనే ఉండి మునక్కుండా ఎలా ఉంటావో సంసారంలో ఉండి నువ్వు మునక్కుండా ఉండాలి. ఈత విద్య ఎలా ఉందో బ్రహ్మ విద్య కూడా అలాంటిది అని చెప్పి మనకు సూచించారు. మరి చాలా చక్కటి వారి యొక్క అనుభవాన్ని అందించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.